పేటీఎం యాప్ కి ఏమైంది? యూపీఐతో క్యాష్లెస్ చెల్లింపుల్లో సరికొత్త చరిత్ర సృష్టించి డిజిటల్ విప్లవం సృష్టించిన పేటీఎం ఈ నెల 29 తర్వాత పనిచేస్తుందా లేదా? ఆర్బీఐ అసలు పేటీఎం పై తీసుకున్న చర్యలేంటి? ఈ మొత్తం వ్యవహారంపై పేటీఎం సీఈఓ విజయశేఖర్ శర్మ ఏమంటున్నారు? ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం యథావిధిగా పనిచేస్తుందని, ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని విజయశేఖర్ శర్మ అంటున్నారు. పేటీఎం షేర్ ధర భారీగా పడిపోతున్న సమయంలో తన ప్రకటన ద్వారా వాటాదారులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. 4 రోజులుగా పేటీఎం వ్యవహారం దేశంలో తీవ్ర చర్చనీయాంశమైంది. నగరాలు, పట్టణాలే కాకుండా మారుమూల గ్రామాల్లో సైతం దాదాపు అందరి ఫోన్లలో పేటీఎం యాప్ ఉంటుంది. పేటీఎం పోటీ యాప్లు భారీగా పెరిగిపోయినప్పటికీ యూపీఐ చెల్లింపుల్లో పేటీఎం అగ్రస్థానంలోనే ఉంది. పేటీఎం కరోనా యాప్ మన రోజువారీ జీవితంలో భాగమైపోయింది. డిజిటల్ చెల్లింపులను ఇంతలా అందరికీ చేరువ చేసిన పేటీఎం ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ల ఆఫర్లతో ఇంటింటా మారుమోగిన పేటీఎం తరచూ నిబంధనలను ఉల్లంఘిస్తుందని ఆర్బీఐ చేస్తున్న ఆరోపణ. అందుకే పేటీఎంపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఆర్బీఐ మానిటర్ చేస్తుంది. ఏమైందంటే మనీ లాండరింగ్ యాక్ట్ కింద వైలేషన్స్ అయ్యాయి అని డౌట్ ఆర్బీఐకి. వీళ్ళ ఆపరేషన్స్ మీద ఫిబ్రవరి 29 నుంచి రిస్ట్రిక్షన్స్ పెట్టింది. అంటే అప్పటిదాకా కూడా వీళ్ళు ఇవాళ నుంచి జనవరి 31 ఫస్ట్ నుంచి కూడా వాట్ దే షుడ్ టేక్ కరెక్టివ్ స్టెప్స్. వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా వేరే వాటికి మైగ్రేట్ చేసేస్తాము అని విజయ్ శర్మ అనే నేను పేటీఎం వాళ్ళు ఫౌండర్ ఇచ్చారు. అంటే ఈ లోపల మీకు తర్వాత అయ్యే ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. కొత్త ట్రాన్సాక్షన్స్, కొత్త ఆర్గనైజేషన్స్, సర్వీస్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, వాళ్ళకున్న ఇంకా కొత్త అగ్రిమెంట్స్ అవి కాకూడదు. ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఆన్ అవుతాయి. మళ్ళీ ఈ రిస్ట్రిక్షన్స్ పోవాలంటే వాళ్ళు ఆర్బీఐకి తగ్గట్టుగా అన్నీ కంప్లై చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సబ్మిట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తే కదా అప్పటిదాకా ఇవన్నీ అప్లై అవుతాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నెల 29 తర్వాత పనిచేయబోదని తెలిపింది. అయితే ఆర్బీఐ నిర్ణయంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మొత్తం యాప్ పై ఆర్బీఐ చర్యలు తీసుకోలేదు. కేవలం పేటీఎంలోని పేమెంట్స్ బ్యాంక్, వాలెట్, ఫాస్టాగ్ సేవలను నిలిపివేస్తుంది. దీని ప్రకారం పేమెంట్స్ బ్యాంక్ లో క్రెడిట్ డిపాజిట్ లావాదేవీలు, వాలెట్, ఫాస్టాగ్ టాప్అప్ నిలిచిపోతుంది. దీనివల్ల పేటీఎం పేమెంట్స్ బ్యాంకుల్లో డబ్బు క్రెడిట్ చేసుకోవడం, తీసుకోవడం, పేటీఎం వాలెట్లో డబ్బు ఉంచడం కుదరదు. యాప్ ద్వారా చేసుకునే మిగిలిన లావాదేవీలు అంటే ఫోన్ నంబర్కు, క్యూఆర్ కోడ్కు డబ్బులు పంపడం, తీసుకోవడం, షాపింగ్, జర్నీ టికెట్ల కొనుగోలు వంటి వాటిపై ఎలాంటి ప్రభావం ఉండదు. యాక్ట్ కింద కేవైసీ ఉండాలి. కేవైసీ అంటే వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు, ఎవరు పెడుతున్నారు, మనీ లాండరింగ్ అవుతుంది అని అంటే లెక్క ఏంటంటే కేవైసీ లేకపోతే ఈ టెర్రరిస్ట్ ఫండింగ్ కానివ్వండి, మఫియా డబ్బులు కానివ్వండి, డ్రగ్ ఫండింగ్ కానివ్వండి, ఇలాంటివన్నీ వస్తాయని చెప్పి జనరల్గా ఆర్బీఐ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కేవైసీ మీద. అంటే ఎవరు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి. వీటిలో మరి పేటీఎం కొన్ని వైలేషన్స్ చేసేయి అని వాళ్ళ జనరల్గా డీటెయిల్స్ అన్నీ లేవు, కానీ ఆ రిస్ట్రిక్షన్స్ వచ్చాయంటే కారణం అది ఉంటుంది. సో జనరల్గా థింకింగ్ ఏంటంటే కేవైసీ కాంప్లైన్స్ లేదని, అదేవిధంగా రిలేటెడ్ పార్టీ అంటే ప్రమోటర్స్కి సంబంధించిన ఎంటిటీస్ కూడా వీటిలో డీలింగ్స్ ఉన్నాయని. ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అనుకోండి, బ్యాంక్ అనుకోండి, ప్రమోటర్లకి వాటికి ఏమి రిలేషన్స్ ఉండకూడదు, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏం కాకూడదు. సో అటువంటి ట్రాన్సాక్షన్స్ ఏమి ఉన్నాయి అని వాళ్ళకి డౌటే కాదు, ప్రూఫ్ వస్తే కానీ ఇలాంటి యాక్షన్స్ తీసుకోరు. డిజిటల్ చెల్లింపులతో సేవలు ప్రారంభించిన పేటీఎం తర్వాత తన సేవలను విస్తృతంగా విస్తరించింది. వాటిలో పేమెంట్ బ్యాంక్ ఒకటి. ఈ బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చు, చెల్లింపులు చేయొచ్చు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వ్యాపారులకు చెల్లింపులు చేస్తే అవి ముందుగా పేమెంట్స్ అకౌంట్లోకి వెళ్లి తర్వాత బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతాయి. 2017లో పేటీఎం ఈ సర్వీసును ప్రారంభించింది. 197 కమ్యూనికేషన్స్ ద్వారా నిర్వహిస్తుంది. దీనిపైనే ఇప్పుడు ప్రభావం పడుతుంది. అలాగే ఆర్బీఐ నిర్ణయం వల్ల పేటీఎం వాలెట్ కూడా పనిచేయదు. వాలెట్లో ఉన్న డబ్బులు వేరే ఖాతాకు బదిలీ చేసుకోవాలి. వాలెట్లో డబ్బులు జమ చేసుకోలేము. లోపల హాయిగా మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్లు ఉంటాయి, అవి వాడేసుకుని ఖర్చు పెట్టేసేసి హాయిగా గూగుల్ పేకి వేరే వాడికి షిఫ్ట్ అయిపోండి. ఎక్కడైనా ఎనీ సిచ్యువేషన్ మనీ లాండరింగ్ కనుక ఇవొస్తే
రేపు ఇంకా ఉత్తర కూడా అది ప్రాబ్లంలో ఫేస్ చేసే ప్రాబ్లం ఉండొచ్చు, పాసిబిలిటీ ఉండొచ్చు. కాకపోతే మేనేజ్మెంట్ కనుక సాల్వ్ చేస్తే అది మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు, అది వేరే విషయం. కాకపోతే వై షుడ్ వీ టేక్ రిస్క్, మూవ్ అయిపోవచ్చు. ఇంకా వేరే సర్వీస్ ఉంది కదా, అంతకంటే ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా ఇచ్చే సర్వీస్ ఉంది కాబట్టి, అది కదా గవర్నమెంట్ యాప్ కాబట్టి మీరు షిఫ్ట్ అయిపోవచ్చు. పేటీఎంలో ఉన్న డబ్బును హెచ్డిఎఫ్సి, ఎస్బీఐతో పాటు ఇతర గుర్తింపు పొందిన బ్యాంకు ఖాతాలను థర్డ్ పార్టీ బ్యాంకుగా పేటీఎంకు అనుసంధానించుకుని లావాదేవీలను యథావిధిగా వాడుకోవచ్చు. అంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంకు వాలెట్ పనిచేయవు, కానీ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదు. అందుకే పేటీఎం ఫాస్టాగ్ అకౌంట్ కూడా పనిచేయదు. వినియోగదారులు బ్యాలెన్స్ వేరే ఖాతాల్లోకి మళ్లించుకోవటానికి, ఉపయోగించుకోవటానికి పేటీఎం సహకరించాలని ఆర్బీఐ ఆదేశించింది. మార్చిలోపు నోడల్ అకౌంట్ను సెటిల్ చేయాలని ఆదేశించింది. ఈ సంక్షోభంపై పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. పేటీఎం ప్రస్తుతం పనిచేస్తుందని, ఫిబ్రవరి 29 తర్వాత పనిచేస్తుందని విజయ్ శేఖర్ ట్వీట్ చేశారు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందన్నారు.